టిఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, అటు జగన్ ప్రభుత్వం కానివ్వండి, అటు జగన్ ముఖ్యమంత్రి ప్రధానంగా ఈ రెండు అంశాల మీద ఈ రెండు రాష్ట్రాలలో ప్రజలను ఎట్లా ఏ రకంగా రెచ్చగొడుతున్నారు, ఏ రకంగా మళ్ళీ రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఆ ప్రాంతం ప్రజల మధ్యలో ఏ రకంగా అయితే పరిస్థితులు ఉండేనో మళ్ళీ కృష్ణా జలాల పేరు మీద పునరావృతం అయింది. ఇప్పుడు అంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కృష్ణా జలాలకు సంబంధించి ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎట్లయితే ఒకరింటికి ఒకరు పోయి ఎట్లయితే భోజనం చేసారో అట్లాగే ఒక దగ్గర కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కానివ్వండి, వాళ్ళ సంబంధించిన అధికారులతో కూర్చొని ఇది ప్రజల మధ్యలో మనస్పర్ధలు లేకుండా, ఈ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలు మధ్యలో మనస్పర్ధలు లేకుండా, ఎవరు లేకుండా మరి జాగ్రత్తగా పరిష్కరించాల్సిన కృష్ణా జలాల అంశాన్ని మీడియాలో మాట్లాడుతూ మంత్రులు కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రులు కానివ్వండి, మీడియాలో మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ప్రజల మధ్యలో మళ్ళీ ద్వేషాలు పెంచే ఒక రాజకీయమైన కుట్ర అటు ఆంధ్ర ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, కనబడుతున్నది మనకి. ఇప్పుడు ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి, కానీ కృష్ణా జలాలనే ఒక మీడియాలో చాలా ముందు ప్రచారాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కరోనా థర్డ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది భారతదేశంలో. ఈ రోజుకి నిన్నటికి రిపోర్టు భారతదేశం మొత్తంలో మళ్ళీ 48,000 మంది కరోనా బాధితులు కరోనా వచ్చింది అనేది నిన్న WHO ఇచ్చిన ప్రకటన. మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మళ్ళీ కరోనా విజృంభించింది అనే దాంట్లో మనం రోజు కథనాలు మీడియాలలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో అంటే ప్రతి అంశాన్ని ప్రజలు పడుతున్న ఇబ్బందులు డైవర్షన్ చేయడానికి, ప్రజలు పడుతున్న కష్టాలను డైవర్షన్ చేయడానికి కృష్ణా జలాలు అనే ఒక అంశాన్ని రెండు ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్ర రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు దీన్ని తెర మీదికి తీసుకొచ్చి ఈ జగడము మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే ఇది ఒక భాగం నడుస్తున్నది. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ కొత్తగా ఇంకోటి స్టార్ట్ అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వరుడు అందరికీ ఆరాధన దైవం. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ 7 కొండల గుట్ట కొద్దరు ఆ దేవుణ్ణి మొక్కుతారు. అన్ని రాష్ట్రాలలో నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన లెటర్ ప్యాడ్ల మీద భక్తులు పోతారు, అకామిడేషన్ ఇస్తారు. ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్నది ఎప్పటి నుంచో. ప్రస్తుతానికి నిన్న లేటెస్ట్ గా కొండ మీద ఏం జరిగిందంటే తెలంగాణ ఎమ్మెల్యేలు లెటర్లు ద్వారా లెటర్లు ఎవరు తీసుకొచ్చినా దానికి అకామిడేషన్ ఇవ్వము అని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ నిన్న ఆదేశాలు ఇచ్చిండు అనే ఒక విషయాన్ని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే కృష్ణా జలాల యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం కృష్ణా జలాల ఈ జగడాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఆ వెంకటేశ్వర దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొండ మీద తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు ఏది కూడా తీసుకు
తీసుకోబడదు అని అఫీషియల్ గా అధికారులు చెప్పి నిన్న రిజల్ట్ చేయడం జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడైనా మనం విన్నామా? కొండ మీద అంటే ఏ రకంగా ఒక దిక్కేమో జలాలు, కృష్ణా జలాల మీద ఒక పంచాయతీ నడుస్తున్నది, అదనంగా ఇప్పుడు కొండ మీద కొత్త పంచాయతీ స్టార్ట్ అయిపోయింది. ఎమ్మెల్యేలు లెటర్ ఎవరు తీసుకోకపోయినా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ఎవరికి ప్రవేశం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు. మరి దీని మీద ఇది రాను రాను ఇది ఒక పెద్ద తుఫానుగా మారుతుంది. ఇది అంటే దేవుడి దగ్గర కూడా రాజకీయాలు స్టార్ట్ చేసింది. అక్కడ జగన్ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం. మరి ఆయన చెల్లెలేమో తెలంగాణలో ఆటాడుతున్నది వచ్చి రాజకీయంగా, అన్ననేమో కొండ మీద పంచాయతీ పెట్టిండు, చెల్లెలేమో తెలంగాణలో వచ్చి కుంపడి పెట్టింది మళ్ళీ. ఇక మరి కేసీఆర్ ఏమో ఇదొక కృష్ణా జలాల మీద జగడ నడుస్తున్నది. ఇట్లా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆయన చెల్లెలు ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలను మళ్ళీ రెచ్చగొట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న లేని విభేదాలను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. నేను మీకు వీడియో చూపిస్తే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది లేదా, వెంకటేశ్వర దగ్గర కూడా పంచాయతీ స్టార్ట్ అయింది. మరి ఇంత ఈ విషయాన్ని అందరూ కొట్లాడుకొని కత్తులతో ఓడ్చుకుని దవాఖానాలో సచ్చినాక ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటారా? లేకపోతే ఇంత సెన్సిటివ్ విషయం ఇది, మళ్ళీ దీంట్లో బీజేపీ జరుగుతుంది. మళ్ళా వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళు అది ఎందుకంటే హిందూయిజం పార్టీ కాబట్టి వాళ్ళు వస్తారు. మళ్ళా అంటే జగన్ ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, షర్మిల బీజేపీ. ఇప్పుడు రానున్న కాలంలో ఈ వెంకటేశ్వర దర్శనం దేవుని విషయంలో ఏదైతే అక్కడ అలజడి, అక్కడ ఏదైతే ఆబ్జెక్షన్లు నడుస్తున్నాయో దీని మీద మన రాజకీయం చేస్తారు ప్రజల మధ్యలో. ఈ రకంగా పరిపాలన ఎంత అన్యాయం, ఇదంతా ఎంత నీచమైన ఆలోచన. ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ మనశ్శాంతి కోసం కొండకు పోతే కూడా మళ్ళీ ఆడి రగడైంది, జగడైంది. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, అటు జగన్ ఇటు కేసీఆర్. దీని విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఫోన్లు అవుతున్నాయి కదా, ఫోన్లలో మాట్లాడుకొని తక్షణమే తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు పోయినా అలాంటి ఇబ్బందులు పెట్టకండి, వెంకటేశ్వరుడు అందరి దేవుడే. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనతో కూడుకున్న విషయము. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కళ్ళకు బట్ట కట్టుకొని ధృతరాష్ట్రుడు తీరు పరిపాలిస్తున్నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి జగన్ గారు తిరుమల తిరుపతికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేల లెటర్లను ఆబ్జెక్షన్ చేసి రెచ్చగొట్టి మళ్ళీ ఒక మనస్పర్ధ తీసుకొచ్చే రాజకీయ ప్రక్రియ చేయొద్దు అని నేను మీడియా ద్వారా నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నాను. ఇది చినికి గాలివానై ఇది ఎటు దారి తీస్తుందో చెప్పలేము. చినుకు గాలివానై ఇది ఎటు దారి తీస్తుందో చెప్పలేము. కాబట్టి తక్షణమే రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమలలో జరుగుతున్న, కొండ మీద జరుగుతున్న ఇదంతా తక్షణమే దీన్ని అరికట్టి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా, మనస్పర్ధలు రాకుండా చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భక్తులు ఎవరు వచ్చినా సరే కొండ మీద ఆబ్జెక్షన్స్ చెబుతున్నారు.
వీడియో రిలీజ్ అయ్యింది. దానికి కారణం కృష్ణా జలాల గొడవ. దాన్ని బేస్ చేసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేడు. ఇప్పుడు షర్మిల ఆమె ఈ ఊరు కోడలే, ఈ ఊర్లో నిలబడవచ్చు హైదరాబాద్కి, కానీ బ్లడ్ అయితే రాయలసీమలే కదా. తండ్రి కడపనే, తల్లి కడప సైడే కదా. మరి అక్కడ ముఖ్యమంత్రి జగన్ కడపనేనా, ఆయన చెల్లెలే కదా. మీ ఇద్దరు కుర్చీల పంచాయతీ. అన్న కుర్చెక్కిండు, ఇక చెల్లె. ఇప్పుడు చూడండి, అన్న కుర్చెక్కేటప్పుడేమో వాళ్ళ తల్లి అక్కడ పోయింది, ఇక చెల్లెలు ఖాళీ ఉంది కాబట్టి తెలంగాణ కుర్చీలు ఎక్కియాలని సీఎం కుర్చీగా తల్లి ఈడికి వచ్చింది. ఏంటి ఇదంతా? అన్న ఆడా, చెల్లెలు ఈడా. ఇది సరికొత్త కుర్చీల పంచాయతీ. విచిత్రంగా ఉన్నది ఇదైతే. మళ్ళీ ఇప్పుడు చెల్లెలు ఇప్పుడు కృష్ణా జిల్లాల మీద తెలంగాణకు మాట్లాడుతుంది. ఇప్పుడు రాయలసీమకు సపోర్ట్ ఆమెస్తలేదు. అసలు ఇంకోటి ఏంటంటే, జగన్ షర్మిల ఒకటే ఇంట్లో ఉంటున్నారు మళ్ళీ లోటస్ పార్లనే. అది చూడండి విచిత్రము. జగన్ షర్మిల హైదరాబాద్ లోనే వాళ్ళ ఇల్లు ఉన్నది, అది కూడా లోటస్ పాండ్లు. కొన్ని పంపకాలైనయా? కాలేవు. లోటస్ పాండ్ పంపకాలైనయా? అబ్బాయి అన్న చెల్లెలు పంచుకున్నారు, ఇక ఆమె ఇల్లు వేరు, ఈమె ఇల్లు వేరు లేదు. మళ్ళా అదే ఇంట్లోనే అమ్మ దగ్గర కొడుకు, వదిన, చెల్లెలు, బామ్మర్ది, బావలు. రాత్రంతానేమో ఒక ఇంట్లో ఉంటున్నారు, పగలేమో ఒకరు ఆంధ్ర, ఒకరు తెలంగాణ. దీని వెనుక బీజేపీ డైరెక్షన్ అనేది ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్ బీజేపీని విమర్శించలేదు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రిని నిలదీయలేదు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ అనేక కార్మికులు రోడ్ల మీద కూర్చుంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి విజిట్ చేసి ప్రధానమంత్రిని ఒప్పిస్తా అని మాట్లాడలేదు. అందుకే అంటున్నా, ప్రజలను వీళ్ళు ఎట్లా ఏ రకంగా చూస్తున్నారు. ఒక దిక్కేమో విశాఖ స్టీల్ కార్మికులు రోడ్ల మీద ఉంటే జగన్ పట్టించుకోడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేలు 2 రూపాయలు తీసుకోకపోతే ఆయన కొట్లాటలు పెడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారేమో ఈయన కృష్ణా జిల్లాల మీద ఈయన పంచాయతీ నడుస్తున్నది. ఇది ఒక రూమ్ లో ఒక దగ్గర ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే సమస్యలు పరిష్కారమయ్యే అంశాలన్నీ కూడా మీడియాలలో రెచ్చగొట్టేటట్టు మాట్లాడుకొని, అడ్డగోలుగా తిట్టుకొని, రెచ్చగొట్టుకొని, అవతల ఎమోషన్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు రెచ్చగొట్టి కొట్లాడలు పెట్టే